ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రైల్వే పోలీసులు అలాగే ఇక్కడ రైల్వే సిబ్బంది కలిసి ఈ ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఏ ప్లాట్ఫామ్ మీదకి ఆ ప్లాట్ఫామ్ మీదకే ఆ సంబంధిత ట్రైన్ ప్రయాణికులు వెళ్ళేలాగా ఇప్పుడు నెంబర్ 3 ప్లాట్ఫామ్కి వెళ్ళే ఏర్పాటు చేశారు. అదేవిధంగా నెంబర్ 2 నెంబర్ 1 కూడా వేరే రూట్లు ఏర్పాటు చేశారు. ఇది బయట నుంచే ప్లాట్ఫామ్ మీదకి వెళ్లకుండా 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్లకుండా రద్దీని నియంత్రించి వేరేగా ప్లాట్ఫామ్లోకి ట్రైన్ ఎక్కేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ కొన్ని గుడారాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు చూస్తే నెంబర్ 3 ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వేచుండే ఈ టెంట్ వేశారు ఇక్కడ. అలాగే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేందుకు అటుపక్క ఒక టెంట్ వేసి ఉంచారు. ఎక్కడికక్కడే ప్రయాణికుల రద్దీని కంట్రోల్ చేయడానికి రైల్వే పోలీసులు మంచి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దీనంతటికీ కారణం ఏంటంటే ఇటీవల ఢిల్లీలో జరిగిన రైల్వే సంఘటన ముఖ్య కారణంగా పేర్కొనవచ్చు. జై శ్రీమన్నారాయణ. నా పేరు రమేష్ అండి, మాది విశాఖపట్నం. ఇలాగ మహాకుంభమేళకి అని చెప్పేసి మొన్న 20వ తారీఖున సాయంత్రం కుంభమేళ స్పెషల్కి బయలుదేరాము. కానీ దర్శనం అక్కడ స్నానం అది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అక్కడ పోలీస్ ఏర్పాట్లు ఏంటి మిగతావి ఏంటి చాలా బాగా చక్కగా జరిగాయి. త్రివేణి సంగంలో స్నానం చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి అందరూ కూడా ట్రైన్లో చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చాము. ఇలాగా ఈ మహాకుంభమేళకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది చాలా గొప్ప మహాభాగ్యం ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. గంగా వాటర్ పట్టుకొని కొంతవరకు 10 లీటర్ల వరకు పట్టుకొని వచ్చామండి. అక్కడ రాలేని అవకాశం లేని వరకు వాళ్ళందరికీ కొంత ఇద్దామని ప్లాన్ చేసుకున్నాము. అది మహాశివుడు ఈ యొక్క దర్శనం భాగ్యం కలిగింది. చాలా అందంగా సంతోషంగా ఉందండి. ఇబ్బందులు ఏమైనా అక్కడ పోలీస్ ఏర్పాట్లు ఏంటి ప్రతిదీ కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా దర్శనం చేయగలరు. జనాలు ఎక్కువ ఉన్నా సరే పోలీస్ బందోబస్తు బాగుండడం వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఎక్కడెక్కడ బైకులు మోటార్ బైకులు కూడా ఉన్నాయి అక్కడక్కడ దింపడానికి వాటికి అని చెప్పేసి. అలాగే ఆటోలని ఇవన్నీ పోలీస్ శాఖ వరకు చాలా చక్కగా సిబ్బంది ఏర్పాటు చేశారు. అంతా చక్కగా బాగుందండి. ధన్యవాదాలు.